షిప్పులు తీసుకెళ్ళి బైబిల్లోని నీళ్ళల్లో ముంచేశారు కొంతమంది. ఆ ముంచినోడు ఒకసారి సముద్ర తీరంలో నడుచుకుంటూ పోతున్నాడంట. గాలికి ఒక పేపర్ మొక్క వచ్చి మొఖాన పడిందంట. ఏంది ఈ పేపర్ మొక్క అని తీసి చూస్తే అందులో ఒక మాట ఉందంట, భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఏమాత్రము గతించవు అని. అరే బైబిళ్ళు తీసుకెళ్ళి తగలబెడితే, బైబిళ్ళు తీసుకెళ్ళి షిప్పులు నీళ్ళల్లో ముంచేస్తే అయిపోతాయి నా మాటలు. భూమి ఆకాశం గతిస్తాయేమో కానీ నా మాటలు గతించవరా జఫా అని దేవుడు చెప్పినట్టు అన్నమాట. ఇలా ఎన్నో. ఏంటి ఇశ్రాయేలు దమ్ము అంటే, ఇశ్రాయేలుకు తోడై ఉన్నవాడు నరుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఈరోజు కూడా మీరు చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడాల్సిందే, ఇండియాతో సహా, మన భారతదేశంతో సహా. ఎంతమంది ఒప్పుకుంటారు? అది ఇజ్రాయేల్ ఎక్కడ, మొత్తం కలిసి మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు. ఇండియా ఎక్కడండి, భారతదేశం ఎక్కడ? కానీ భారతదేశము ఇజ్రాయేల్ గురించి మాట్లాడటం ఏంటి, అమెరికా మాట్లాడటం ఏంటి, ఇతర దేశాలన్నీ మాట్లాడటం ఏంటి? అది అంతా భూమధ్య భాగంలో ఏదో అంతా. కానీ దేవుడు దానికి తోడై ఉండి చూపించిన కృప ఎలాంటిదంటే, ప్రపంచ దేశాలన్నిటికీ అది ఎక్కడ కొండ మీద కనపడిద్ది. జానాబెత్తెళ్ళేరు ఇజ్రాయేల్, జానాబెత్తెళ్ళేరు ఇజ్రాయేల్ ప్రపంచ దేశాలన్నిటికీ కొండ మీద కనపడింది. కారణం ఏంటో తెలుసా? అబ్రహామును పిలిచినవాడు, ఇస్సాకును నూరంతలుగా దీవించినవాడు, యాకోబుతో నడిచినవాడు వాళ్లకు తోడై ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు యేసు అను నామమును ధరించి నీకు దగ్గరయ్యాడు, నీతో ఉన్నాడు ఆయన. వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు నీకు అందుబాటులో ఉన్నాడు. రేపు రాకడలో కూడా ముందు నిన్నే ఎత్తుతాడు పైకి, తర్వాత వాళ్ళు. అది నీకు నాకు దక్కిన ఆధిక్యత క్రీస్తునందు.